యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు, బెటర్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎ థింగ్ దెన్ ద బిగినింగ్ అని ఇంగ్లీష్లో రాయబడిందండి. కార్యాంతం ఎందుకు అంత మంచిది అని అంటే, ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకున్నట్లయితే అపోస్తలుడైన పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు తర్వాత నీళ్ళ మీద నడిచే గొప్ప ఆధిక్యత పేతురు గారిదేనండి. కానీ ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. ఎందుకంటే దాన్ని చక్కగా ఆయన ముగించలేకపోయాడు. మొదట్లో చక్కగానే విశ్వాసముతో నీళ్ళ మీద నడుస్తూ మనం కనుక మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 25 నుండి 31 వచనాలు కనుక చదివినట్లయితే మనకు అర్థమవుతుంది, ధ్యానించినట్లయితే అర్థమవుతుంది. ఏమనంటే అక్కడ ప్రారంభంలో యేసయ్యను చూస్తూ పేతురు గారు నీళ్ళ మీద నడిచాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత గాలిని చూడటం మొదలుపెట్టాడు. దేవుని చుట్టం ఆపివేసి గాలిని చూడటం మొదలుపెట్టడం వెంటనే ఏమైపోయిందంటే మునిగిపోవడం మొదలుపెట్టాడు. వెంటనే ఆయన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అంటే దానికి పేతురు గారిని పట్టుకున్నారు. దానికి అర్థం ఏంటంటే ఆయన చెయ్యి చాపి పట్టుకునేంత సమీపం వరకు నడిచేశాడన్నమాట. కానీ చివరికి దగ్గరకు వచ్చే సమయంకి తొట్టిల్లి పడిపోయాడు. చూడండి, అందుకనే చాలామంది ఏమంటుంటారంటే పేతురు గారు ఇట్లా అని చెప్పి హాస్యాస్పదంగా మాట్లాడడానికి గల కారణము ఆయన యొక్క అంతము అక్కడ కార్యాన్ని సక్రమంగా ముగించలేదండి. కాబట్టి ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఏది ప్రారంభించినా, అది నీకు ఒక ఎడ్యుకేషనే కానివ్వు, నీ కుటుంబంలో ఒక బాధ్యతగా ఒక బిజినెస్సే కానివ్వు, ఏదైనా కూడా నువ్వు దేన్నైతే ప్రారంభించావో, నీ ప్రార్థన జీవితమైనా, నీ విశ్వాసపు లేదంటే నీ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా కూడా దాని కార్యాంతము వరకు నువ్వు చక్కగా దాన్ని సక్రమంగా హెల్ప్ చేయదేవా నాకు అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తూ దాంట్లో కడముట్టించు, మధ్యలో ఆపేయొద్దు. అందుకనే అక్కడ ఉన్నది ఏమంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలు. పేతురు గారి లాగా ఒకవేళ ఒక మాట చెప్తాను, ఏమనంటే పేతురు గారు నిజంగానే ఇంకొక కొంచెం సేపు అంటే దేవుని చేతి వరకు నడిచేశాడు కదండి. ఇంకొంచెం దూరం నడిచుంటే చరిత్రలోనే ఆయన ఒక అసాధారణమైన స్థితిలో ఆయన నిలిచిపోయి ఉంటాడు. కానీ అందరికి దగ్గర హాస్యాస్పదంగా ఎందుకు మిగిలిందంటే అక్కడ అతడు సరిగా తుదముట్టించలేదు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు స్టార్ట్ చేసిన ఏ వర్క్ అయినా దాని యొక్క ఎండ్ అయ్యేంత వరకు దాన్ని కొనసాగించు, మధ్యలో ఆ కార్యాన్ని ఆపద్దు. లేదు సిస్టర్ ఇట్లా వస్తుంది అలా వస్తుంది, ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాను, లేదంటే నాకు చాలా ఆబ్స్టకల్స్ వస్తున్నాయి, మధ్యలో స్టాప్ అయిపోదాం అనుకుంటున్నాను, ఇక్కడే ఇంకా గివప్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అనుకోవద్దు. లేదు, విశ్వాసం కర్త అయిన యేసయ్య వైపు చూస్తూ నీ ప్రయాణంలో సాగిపో. దేవుడు నీకు తోడుగా ఉండి నేను నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.